చూసుకుంటాం. అంత సఖ్యత ఉంటే ఇప్పుడు వాళ్ళు వేరుగా అది పోయి పోయి ఆ ఏరియాలో ఎందుకుంటున్నారు? అది మా ఫ్యామిలీ విషయం, మీకెందుకు? పేపర్కి ఎక్కిస్తారా? టీవీలో చూపిస్తారా? ఎంతవరకు అడగాలి అంతవరకే అడగండి. ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్ చేయొద్దు. మీరంతా పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు ప్రైవేట్ ఏం ఉండదండి. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? చేసిన ఇంటర్వ్యూలు చాలు, మీరు వెళ్ళండి. మీ మాటల్ని బట్టి చూస్తే మీకు మీ అన్నయ్య వదిలికి పడినట్టుంది. దిస్ ఈస్ టూ మచ్. మర్యాదగా వెళ్ళండి. మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎదగడం వీళ్ళకి ఇష్టం లేనట్టుంది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఏంట్రా మాటలు? చూడండి, వాడి తరఫున నేను సారీ చెబుతున్నాను. దీన్ని పెద్ద చేయకండి ప్లీజ్. వెళ్ళండి. గ్రాణి, నువ్వు లోపలికి పద. వాడు వేరే విషయాల్లో డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు. ఆ వివరాలన్నీ మీకు నేను తర్వాత చెబుతాను. దయచేసి వెళ్ళండి ప్లీజ్. ఓకే, వెళ్దాం పదండి. రా సీత, రా. కంగ్రాట్స్ సీత, నీ గురించి టీవీల్లో పేపర్లలో చాలా గొప్పగా చెప్పారు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను నువ్వు చాలా గొప్పదాని అవుతావని. ఏంటి చంద్రిక, ఏంటి నువ్వు చేసిన పని? తను అలా చేయడం వల్లే నాకు గుర్తింపు వచ్చింది మేడం. తన ఉద్యోగాన్ని తనకివ్వండి, అలాగే నన్ను కూడా పనికి రానివ్వండి. నీ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు సీత. తను కూడా అలా చేసే మనిషి కాదు మేడం. వాళ్ళు బలవంత పెట్టారు. తనిప్పుడు పశ్చాత్తాపడుతుంది. సీత చెబుతుంది కాబట్టి సరే అంటున్నాను. బుద్ధిగా పని చేసుకో, మళ్ళీ ఇలాంటి పని చేయకు. జన్మలో చేయను మేడం. సీత, నీలాంటి అమ్మాయి నా పార్లర్లో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ పార్లర్కి కూడా చాలా మంచి పేరు వస్తుంది. నాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, క్యారీ ఆన్. చంద్రిక, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అక్క. సీత, నువ్విక్కడా? ఏం తెలియనట్టు ఇప్పుడే ఇక్కడే తారసపడినట్టు అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు. మీకు నేను ఇక్కడున్న విషయం తెలుసని నాకు తెలుసు. నాకు తెలీదు సీత. అబద్ధాలు ఆడొద్దు. మీ మనుషులు మీకు ఆల్రెడీ మోసేశారు. సరే, అలా అనుకుంటే నేనేం చేస్తాను? నన్నేం చేయమంటారో చెప్పండి. ముందు నీ విషయం తేలాలి సీత. ఏ విషయం? నువ్విక్కడా? నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. పార్లర్ పనిగా దేనికొచ్చారో, ఏం చేయాలో చెప్తే అది మంచిది. సర్లే, ఈ ప్లేస్లో ఎందుకున్నావో చెప్పుకోవడానికి నీకు ఫేస్ లేకపోతే మానేయ్. నేను ఫేషియల్ కోసం వచ్చాను. ఈ ప్లేస్ అంతా ఫేస్ చాటేసుకోవాల్సిన ప్లేస్ ఏం కాదు. నేనేమి కాని పని చేయడం లేదు. మీ ఫేస్ వాల్యూ పెంచుకోవడానికి వచ్చిన ప్లేస్ని తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. చంద్రిక అక్క, ఆ పని చూడు. అలాగే అక్క. సరేలే, నీకు నాకు వాదనెందుకులే గాని సాయంత్రం మా ఇంటికి రా. మీ ఇంటికా? దేనికి? ఇవాళ నా ముద్దుల మనవరాలు, అదే హారతి, నీకు తెలుసుగా, అమెరికాలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. ఆ సందర్భంగా అది అక్కడ పార్టీ ఇస్తోంది. ఇక్కడ నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి నేను పార్టీ ఇస్తున్నాను. మీ అంత గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి వచ్చే స్థాయి నాకు లేదులేండి. మీ చెల్లెలు స్వర్ణ వస్తోంది. ఇద్దరు మంగమ్మ మనవరాళ్లే కదా, నువ్వు రావచ్చు. అది వేరు, అదక్కడుండే చోటే వేరు, దాని లెవెలే వేరు. మీరు స్టేటస్ గలవాళ్ళలేండి. కూర్చోండి మేడం.
నాలాంటి వాళ్ళు అలాంటి చోటికి రావడం బాగుండదు. తులసి వనంలోనే ఉండడం మంచిది. అంటే కలహంసలు కాకుల గుంపులోకి రావడం మంచిది కాదు అని. సీత, ఎందుకు ఆవేశపడతారు? కాస్త వయసుని గుర్తు పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. మీ వయసుకి సూటుగానివి చేస్తే మీకే మంచిది కాదు. పోనీ మంగని పంపించు. మా ఇద్దరి వయసు సరిపోతుంది. వయసు ఒకటి సరిపోగానే సరిపోతుందా? అయినా మీకు మా అమ్మమ్మ గారితో ఏం పోలిక? ఆ పిలిపేదో మీరే ఇంటికి వెళ్ళి పిలవండి. బ్రహ్మాండమైన పార్టీ అక్కడే ఇస్తుంది. మీకు కూడా ఖర్చు కలిసొస్తుంది. ఏం చేస్తుందే? వెళ్ళి పిలిస్తే మీకే అనుభవంలోకి వస్తుంది. చంద్రిక, ఆవిడ సంగతి ఏంటో చూసి పంపించు. సరే అక్క. సీత, నువ్వు బాగా చేస్తావటగా? నా చేతులు మీకు సూట్ అవ్వలేండి. షేపులు మారుతాయి. పనిదానివి పనిదానిలా మాట్లాడు. పని మీద వచ్చిన వాళ్ళు మీ పనేంటో మీరు చూసుకుని వెళ్ళండి. పంచాయతీలు పెట్టుకోకండి, లేకపోతే చాలా తేడాలు వస్తాయి. ఏ కొడతావా? మీ మీద చెయ్యెత్తాలా? గట్టిగా మాట్లాడితే చాలు, ఒళ్ళు చల్లబడుతుంది. చంద్రిక, ఇంకా చూస్తావేంటి? తొందరగా కానిచ్చి పంపించు. ఓకే అక్క. ఏ సారీ మేడం, చేయి స్లిప్ అయింది. దానికేమో టంగ్ స్లిప్, నీకేమో హ్యాండ్ స్లిప్. తర్వాత చెప్తాను నీ సంగతి. నువ్వు కానివ్వు. హలో రఘురామ్, నానమ్మా, ఎక్కడున్నావురా? షెడ్లో ఉన్నాను. నువ్వు సీత ఒకసారి ఇంటికి రండిరా. దేనికి నానమ్మా? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఓసారి ఇంటికి రండి. లేట్ అవ్వచ్చు. ఎంత రాత్రి అయినా పర్వాలేదురా. వచ్చేళ్ళండి. అలాగే నానమ్మా. ఏమిటి లక్ష్మి, కాలు ఒక చోట నిలవట్లేదా? అలా తిరుగుతున్నావు. తను తిరిగితే నీకేం కాళ్ళ నొప్పే? కారణం లేకుండా కాలు గాలిన పిల్లిలా ఎందుకు తిరుగుతుందా అని. ఏమిటి లక్ష్మి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సాకేత్ స్వర్ణ ఇంకా రాలేదని. నీ కోడలు వాళ్ళ సావాసం పట్టిన దగ్గర నుంచి ఎప్పుడు పెందలాడే ఇంటికొచ్చింది? ఏ అర్ధరాత్రో వస్తుంది. వాళ్ళ కోసం నువ్వు తాపత్రయపట్టం ఎందుకు? నానమ్మా, రండి రండి. ఏంటి రమ్మని ఫోన్ చేసావు? ఏంటి విషయం? థ్యాంక్స్ అమ్మా అత్తయ్య. సీత, నీ గురించి టీవీల్లోనూ పత్రికల్లోనూ చూసి ఎంత ఆనందపడ్డావో తెలుసా? సీత, ఇట్రమ్మా. ఇది పిఠాపురం సీతామహాలక్ష్మి అంటే. నా తదనంతరం నా పేరు నిలబెట్టేది సీతే. అయ్యో అమ్మమ్మ గారు, అవే మాటలు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ ఆశీర్వాదమే నాకు ఈ పేరు ప్రతిష్టని తీసుకొచ్చి పెట్టింది. మీ పేరు చాలు నానమ్మా. 100 తరాలు ఆ పేరు నీడన హాయిగా బతికేస్తాం. మాకంటూ ప్రత్యేకంగా మరేమీ వద్దు. మీ ప్రయత్నం ఫలించింది, పేరు తెచ్చిపెట్టింది, పేటెంట్ రైట్స్ సొంతం చేసుకునేదాకా వచ్చారు. అప్పుడే అంతా మనకు అనుకూలంగా అయిపోయినట్టు ఎలా అవుతుంది తాతయ్య గారు? ఇంకా చాలా పనుంది కదా. ఆ, కలిసొచ్చే కాలం వస్తే ఏది ఆగదమ్మా. అవును సీత, నీకు మంచి రోజులు మొదలయ్యాయి. సాకేత్, స్వర్ణ ఎదురా? స్వర్ణ సంగతి నాకేం తెలుసు? తను ఇంట్లో లేదా? లేదురా, ఎప్పుడు బయటకెళ్ళింది. నేను ఇల్లు కదలొద్దు అన్నాను. నా మాట లెక్క చేయకుండా మళ్ళీ క్లబ్కి వెళ్ళిందా? అది క్లబ్కి వెళ్ళలేదు, ఆ భాగీరథి ఇంట్లో పార్టీకి వెళ్ళింది. భాగీరథి ఇంట్లో పార్టీకా? నీకెలా తెలుసు సీత? ఆవిడ గారు పొద్దున్న పార్లర్కి వచ్చింది. నీ చెల్లెలు కూడా వస్తుంది, నువ్వు కూడా రా అని వెక్కిరింపుగా మాట్లాడింది.
నేను రానులేండి అంటే కనీసం మీ అమ్మమ్మ గారినైనా పంపు అనింది. మీరే వెళ్ళి పిలవండి, అక్కడే ఇస్తుంది పార్టీ అని చెప్పాను. ఎంత ధైర్యం దీనికి? ఇది భాగీరథి ఇంటికి పార్టీకి వెళ్తుందా? ఆ, సాకేత్ ఆగరా. లక్ష్మి, ఎందుకు వాడిని ఆపుతున్నావు? వెళ్ళని. కోపంగా వెళ్తున్నాడు కదా అని. మాట లెక్క చేయని దాన్ని మక్కెలిరిచి తీసుకురావాలి. అంత లెక్కలేని తనం ఏమిట్రా దానికి? వెళ్ళరా, వెళ్ళి దాన్ని లాక్కురాపో. లక్ష్మి, వెళ్ళని వాణ్ణి. నానమ్మ, ఇంతకీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? ఎందుకేమిట్రా, విలేకరులు వచ్చి మిమ్మల్ని పేటెంట్ గురించి అడిగితే మీరేం చెప్పారు? పేటెంట్ ఎవరైనా అడిగితే ఇస్తారా? పేటెంట్ మేమే తీసుకుంటాం. ఇప్పుడు మీరున్న స్థితిలో అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అందుకేరా మిమ్మల్ని రమ్మన్నాను. అంటే మీ ఉద్దేశం ఏంటమ్మమ్మ గారు? ఉద్దేశము లేదు, సందేశము లేదు. మీరు తిప్పలు పడద్దు, ఏ యాతన పడద్దు. ఆ పేటెంట్కి అవసరమైన అన్ని ఖర్చులు నేను భరిస్తాను సీత. ఎంత అవుతుందో తెలుసుకుని చెప్పండి, లేదా నేనే కొంత అడ్వాన్స్గా ఇచ్చేస్తాను. తీసుకెళ్ళండి. ఇదిగో అడ్వాన్స్గా తీసుకెళ్ళు. అమ్మమ్మ గారు, మా తిప్పలు మేము పడతాం అన్నాను కదా. అన్నదానికి అర్థం మా స్వశక్తితో మేము సంపాదించి పెట్టుకుంటామని. అంటే నా సొమ్ము పనికిరాదా? అయ్యో, సొమ్ము పనికిరాందే అయితే ఇంతకు ముందు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి అమ్మమ్మ గారు? నేను ఇందాకే పేరు ప్రతిష్టలు వస్తాయి అని చెప్పాను. ఇంతలో మీ డబ్బు అందుకుంటే అది చేయి జారిపోతుంది అమ్మమ్మ గారు. అమ్మా సీత, ఎవరో ఏదో అంటారని నువ్వేం పట్టించుకోవద్దమ్మా. ఎవరో అంటారని కాదు తాతయ్య గారు, పేటెంట్కి పెట్టుబడిగా మాత్రమే మీ డబ్బు వాడను అని అంటున్నాను. అది మా కష్టార్జితమే కావాలి, అప్పుడు మాకు తృప్తి మిగులుతుంది.
సాకేత్ వెల్కమ్. రా సాకేత్, నువ్వు లేవని తెగ ఫీల్ అయిపోతున్నాను. ముందుండి పార్టీ నడిపించవలసిన వాడివి, ఇంత లేటుగా నా వచ్చేది. నీ ఇంటికి రావడమే తప్పు, అలాంటిది నేను ముందుండి పార్టీ నడపాలా? ఆ మాట అనడానికి సిగ్గులేదు? మర్యాదగా మాట్లాడు సాకేత్. ఆ మంగమ్మల మూర్ఖంగా మాట్లాడుకో. సిగ్గులేంది నాకు కాదు, నీ భార్యకు. పళ్ళు రాల్తాయి, పళ్ళు రాల్తాయి, పళ్ళు రాల్తాయి. ఏంటిది కల్చర్ లేకుండా? ఏంటే బరి తెగించి ఇలా డాన్స్ చేయడం కల్చరా? నువ్వు నాకు కల్చర్ గురించి చెప్పేంత దానివయ్యావా? సాకేత్, వాట్ ఇస్ దిస్? ఆడవాళ్ళ మీద చేసుకోవడం ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్. నా పెళ్ళంతో డాన్స్ చేస్తూ నన్ను బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటావేంట్రా? ఏయ్, పదవే. వేసిన చిందులు చాలు, రా రా. ఏయ్, తప్పుకోండి. అడ్డు పడితే ఎవరనేది కూడా చూడను. తప్పుకోండి, తాట తీస్తాం. నానమ్మ వద్దు. సీత అన్నట్టు తృప్తి దూరం అవుతుంది. మరొకరు హేళన చేయడానికి చోటు దక్కుతుంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం మా ఆత్మవిశ్వాసం గెలుస్తుంది నానమ్మ. రేయ్, మీరు ఓడిపోరనే నమ్మకం మాకుందిరా. కానీ మీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నామనే అసంతృప్తి మిగలకూడదనే మిమ్మల్ని అడుగుతున్నాను. మనల్ని వాళ్ళు మన అనుకోవట్లేదులేండి. అంత నిష్ఠూరంగా మాట్లాడకండి అమ్మమ్మ గారు. ఏ విషయంలోనైనా మొదటిగా తలుచుకునేది మిమ్మల్ని. అలాంటప్పుడు అత్తయ్య గారి తృప్తి కోసమైనా ఇచ్చింది తీసుకోవచ్చుగా. మమ్మల్ని అర్థం చేసుకోరా? మేము మూర్ఖత్వంతో వద్దనడం లేదు, మా మాట నిలబెట్టుకోవాలన్న పట్టు. మాటను వదిలేయమంటారా? పోనీ ఓ విజయం సాధించినందుకు బహుమానంగా ఇస్తున్నాను అనుకోండి, తీసుకోండి.